స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రెండో విడత పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చలి ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నటువంటి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి హన్వాడ మండల కేంద్రానికి సంబంధించినటువంటి మండల కేంద్రంలో రూరల్ మండల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా రెండో విడతకు సంబంధించినటువంటి తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మరోవైపు కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మహిళలు అటు పురుషులు కూడా క్యూ లైన్లో కూడా వచ్చేసి తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తం మీద కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రెండో విడతకు సంబంధించినటువంటి 565 గ్రామ పంచాయతీలకి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు కూడా వార్డుకు వచ్చేసి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5212 వార్డులకు గాను ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైపోయాయి. మరోవైపు 894 వార్డులు మొత్తం కూడా ఏకగ్రీవమైపోయాయి. గద్వాల జిల్లాలో కూడా 18 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియకి గ్రామాల నుంచి కూడా విలేజ్లో ఉన్నటువంటి మహిళలు ఒకవైపు పురుషులు కూడా తమకు కేటాయించినటువంటి వార్డులో కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మరోవైపు గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకి జీవనానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉదయమే వచ్చేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ యొక్క కేంద్రాల దగ్గరికి వచ్చేసి చలిని అని కూడా లెక్క చేయకుండా కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో వయసు పైనటువంటి వాళ్ళు కూడా 90-80 సంవత్సరాల పైనటువంటి వాళ్ళు కూడా తమ యొక్క ఓటు హక్కును ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు కూడా యువత కూడా ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు మహిళలు అటు పురుషులు కూడా తమకు కేటాయించినటువంటి వార్డులలో తమ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి కూడా అటు ఓటర్లని ఆకర్షించడానికి అనేక రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా పట్టణ ప్రాంతాల నుంచి రావడానికి ఓటర్లని రప్పించడానికి కూడా వాహనకు సంబంధించిన ఖర్చులు భరించడం, మరోవైపు కూడా వాళ్ళకి ఇప్పటికే ఓటర్లని ఆకర్షించడం సకల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నప్పటికీ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కనుతుంది. మరోవైపు అటు పట్టణ ప్రాంతాల నుంచి అటు గ్రామాల నుంచి కూడా ఉత్సాహంగా ఉదయం 7 గంటల నుంచే కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించడానికి ఓటర్లు అయితే ఉత్సాహంగా చూపిస్తున్నారు. మరోవైపు ఆ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చలిని కూడా లెక్క చేయకుండా కూడా ఓటర్లు అయితే ఎక్కువగా ఉత్సాహంగా వచ్చి తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు కూడా అటు సుదూర ప్రాంతాల నుంచి కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అటు జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, అటు నాగర్ కర్నూల్ జిల్లా, అటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును రెండో విడతలో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వయసుతో సంబంధం లేకుండా కూడా వయసును లెక్క చేయకుండా కూడా అటు 90 సంవత్సరాల నుంచి పైబడ్డ వాళ్ళు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లను తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అటు వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆటో వసతి ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది అయితే నేరుగా తీసుకొచ్చి కూడా ఓటు వేయించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓటర్లని తమ యొక్క ఓటు వేయించుకోవడం కోసము కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటి విడతకు సంబంధించి కాకుండా రెండో విడత కూడా అటు ఉత్సాహంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పరిస్థితులతో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.